లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఒకే ఒక సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలందరి నుంచి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా హనుమాన్ సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుక విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమా పలు థియేటర్లో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్ చేశాడు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి తను సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని, అది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. నిజానికి హనుమాన్ సినిమాతో సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ను క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్లో రానున్న 20 ఏళ్లలో పలు సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయని తెలిపారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, ఇది ఎన్నో ఏళ్ల కళ. 20 సంవత్సరాల పాటు నేను ఈ యూనివర్స్తో ప్రయాణించబోతున్నాను. హనుమాన్ సినిమాలో మీరు చూసిన క్యారెక్టర్ రాబోయే చిత్రాల్లో కనిపిస్తాయి. విభూషణుడిగా సముద్రకని, హనుమంతుడుగా తేజ కొనసాగుతాడు. అలాగే ఈ యూనివర్స్లో చాలామంది కొత్త వారిని పరిచయం చేయనున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి టాప్ నటులను ఎంపిక చేస్తాం. నా సినిమా నచ్చి వారి యూనివర్స్లో భాగం అవ్వాలని ఉందని అడిగారు. అలాగే స్క్రిప్టులో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాం. పీవీసీయూపై మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. పాత్ర ఎమోషన్, కంటెంట్, విఎఫ్ఎక్స్ అన్నింటిలోనూ జై హనుమాన్ మరో స్థాయిలో ఉంటుందని అన్నారు. ప్రశాంత్ వర్మ కామెంట్స్ ఇప్పుడు జై హనుమాన్ సినిమాపై ప్రేక్షకులు మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ మూవీ సీక్వెల్లో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని మొన్నటి వరకు నెట్టింట ప్రచారం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కామెంట్స్ విన్న తర్వాత అందులో చిరంజీవి ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ప్రశాంత్ వర్మ ఏం ప్లాన్ చేశాడో.